సమస్తాన్ని కోల్పోయి బూడిదలో కూర్చొని కురుపులతో ఆ కురుపులని చిల్ల పెంకులతో గూక్కుంటున్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి భార్య వచ్చి అంటా ఉంటుంది, ఇంకెందుకు నీ బ్రతుకు చచ్చిపో అని అంటా ఉంటుంది. అప్పుడు ఆ యోబు అంటాడు, అమ్మా మూర్ఖురాల వలె మాట్లాడొద్దమ్మా, అదే నువ్వు నేను అయితే పురుషులంగా మేమైతే కోపం వచ్చి మూర్ఖురాల పోవతలకి, నిన్ను అనవసరంగా నేను చేసుకున్నా పోవతలకి అని చెప్పి పురుషులు ఇష్టానుసారంగా మాట్లాడతారు, ఇష్టానుసారంగా మేము తిడతా ఉంటాం. కానీ యోబు మాలాగా తప్పు చేయలా. టీ పెట్టకపోయినా తిడతాం, అన్నం వండకపోయినా తిడతాం, కూరలో ఉప్పు ఎక్కువైనా తిడతాం, పిల్లగాళ్ళు ఏడుస్తున్నా తిడతాం, ఏం చేస్తాను నువ్వు పిల్లగాళ్ళు ఏడుస్తుంటే అని మాట్లాడతాం, గద్దిస్తాం, అరుస్తాం, కేకలు పెడతాం. ఇష్టానుసారంగా భార్యని సాటి అయిన సహకారిగా చూడకుండా ఇష్టానుసారంగా బూతులు తిడతా ఉంటాం, వ్యర్థంగా మాట్లాడుతూ ఉంటాం, హింసిస్తూ ఉంటాం. ఎంతో ఓర్పుతో కుటుంబాన్ని కట్టుకుంటూ వస్తున్న తల్లిని, భార్యని ఇష్టానుసారంగా మాట్లాడే పురుషులు ఉన్నారు ఈ లోకంలో. నాలాంటి వాళ్ళు ఎందరో.